అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదేంటి, మా నసీరామ్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ. నేను కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీరామ్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. శనివారం మా దృష్టికి వచ్చింది. మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారిక ఆనందం పొందుతూ బీసీల మీద మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. దీని వెనకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము. కఠినమైన చర్యలు తీసుకుంటాము, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తవం.